హలో స్టూడెంట్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ బాట్ బనానాస్ అట్ ద రేట్ ఆఫ్ 8 rupees for 10 pieces and sold them at the rate of 10 rupees for 8 pieces. How many bananas should he sell to earn a profit of 90 rupees? సో అతను 8 రూపాయలకి 10 బనానాస్ కొన్నాడు. 8 రూపీస్కి 10 బనానాస్ కొన్నాడు. అయితే అతను ఎంతకు అమ్ముతున్నాడమ్మా? 10 రూపీస్కి 8 బనానాస్ అమ్ముతున్నాడు. ఇది మనకి ఇచ్చింది. సో దీని నుంచి అతనికి 90 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే ఎన్ని బనానాస్ ఆ విధంగా అమ్మాలని అడుగుతున్నాడు. దీనికి సింపుల్ ప్రాబ్లం చూడండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 బనానాస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 బనానాస్ ఎంత? 8 రూపీస్. సో ఇప్పుడు నేనేం రాస్తానంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 బనానా రాస్తాను. ఒక బనానా కాస్ట్ ప్రైస్ ఎంత అయిందమ్మా? 0.8. ఎందుకంటే 8/10 అవుతుంది, 0.8 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అతను? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 బనానాస్. 8 బనానా సెల్లింగ్ ప్రైస్ ఎంత? 10 రూపీస్. ఇప్పుడు నేను ఏం కనుక్కుంటాను? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 బనానా కనుక్కుంటాను. ఒక బనానా సెల్లింగ్ ప్రైస్ కనుక్కుంటాను. ఎంత అవుతుంది? 10/8 అవుతుంది. 10/8 అవుతుంది. 10/8 అంటే ఎంతమ్మా? 1.25 రూపీస్ అవుతుంది. సో మనకి ప్రాఫిట్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైజే కదా. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.25 మైనస్ 0.8 ఈజ్ ఈక్వల్ టు 0.45 రూపీస్ అవుతుంది. ఇది ఒక్క బనానాకమ్మా, 1 బనానా ప్రాఫిట్ ఇది. సో కానీ నాకు ఎన్ని బనానాస్ అమ్మితే మనకు ప్రాఫిట్ ఎంత రావాలని చెప్తున్నాడు? 90 రూపీస్ రావాలని చెప్తున్నాడు. ప్రాఫిట్ మనకి 90 రూపీస్ రావాలని చెప్తున్నాడు. సో ప్రాఫిట్ 90 రూపీస్ రావాలంటే అతను ఎన్ని బనానాస్ అమ్మాలి అంటే, సో ప్రాఫిట్ నాకు 90 రావాలి. 90 ఇంటూ మనకి 0.90 డివైడెడ్ బై 4.5. ఎందుకంటే ఒక బనానాకి 0.45 వచ్చింది. 90 బనానాస్కి ఎంత వస్తుందని. సో ఇక్కడ 0.45 కనుక తీసేస్తే పైకి 100 వెళ్తుంది. 45 ఇందులో 2 టైమ్స్ పోతుంది. సో 2 into 100 ఎంత అంటే 200. సో టోటల్ అతను అమ్మవలసిన బనానాస్ ఎన్ని అంటే 200 బనానాస్ అమ్మితే అతనికి 90 రూపీస్ ప్రాఫిట్ అయితే వస్తుంది.